హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. ఇక నిన్నైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. నిన్న నైట్ అయితే మటన్ కర్రీ చేసాము లంచ్లోకి. ఇంకా ఈరోజైతే చిన్న పని ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అందుకే నా మార్నింగ్ వంట చేసేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంకా వంటది వీడియో అయితే షూట్ చేయలేదు. సాంబార్ పెట్టి పొటాటో ఫ్రై అయితే చేశానండి. ఇంకా వంట అయితే అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న బ్యాగ్ పని అయితే వెళ్ళాము. పని వచ్చేసరికి నాకైతే ఇంటికి పోయి మళ్ళీ అత్తయ్య వాళ్ళ అమ్మ ఇంకా అక్కడే భోజనం చేసేసాము అమ్మ వాళ్ళ ఇంటి కాడ. ఆ పని అంతా అయ్యేసరికి 2:30 అయితే అయ్యింది. ఇంకా సరే భోజనం చేసేసి వెళ్ళిపో అంటే వదినైతే ఆమ్లెట్ వేసి ఆనపకాయ ఎగిరేసి క్యారెట్ ఫ్రై చేశారు. సో అదైతే తినేసి మేమైతే మళ్ళీ నేను మా అబ్బాయి మా హస్బెండ్ కలిసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 4 అయితే అయింది. ఇప్పుడైతే ఈవినింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వీడియో తీస్తున్నాను. సో చూసారు కదా, ఇదైతే పైన అండి, పై ఫ్లోరు చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇంక లైట్లు అయితే వేయలేదు. చుట్టూ ఎలా ఉందో ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా అత్తయ్య రాత్రి మటన్ కర్రీ చేయమన్నారు కదా, మటన్ కర్రీ చేశాం కదా. రాత్రి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత పొలం అయితే వెళ్ళాము. మా పొలం చూడడానికి ఆ పొలం అంతా చూసేసాం. ఇంటికి వచ్చేసరికి చుట్టూ అత్తయ్య వాళ్ళ ఇంటి చుట్టూ ఇట్లా ఉంటుంది. ఈ 2 ఇళ్ళు మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లులు. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఎవరో ఇల్లు. బాగుంటుందండి పల్లెటూరు. చూసారా, కనకాంబరం మొక్కలు, గులాబీ మొక్కలు. ఇక వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. కింద అయితే ఇలా ఉంటుంది. ముగ్గులు అయితే భలే పెట్టుకున్నారు కదా. ఇవ్వండి ఫ్రెండ్స్, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. నైట్ అయితే మటన్ అయితే కర్రీ చేసేసారు. నేనే వండాను మటన్. ఇక్కడ మటన్ అయితే తొందరగా ఉడకదని చెప్పేసి అసలు ఉడకదు, అందుకని కొబ్బరి ముక్క వేసానండి. చాలా బాగా అయితే ఉడికింది. కొబ్బరి ముక్కలు బొబ్బాస్కాయ, పచ్చి బొబ్బాస్కాయ వేయటం వల్ల మటన్ అయితే బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇక్కడ ఇంకా వంట అయితే అయిపోయింది. టైం వచ్చేసి 8 అయింది. మా పిల్లలు క్రికెట్ అయితే చూస్తున్నారు, IPLలో. నేనైతే వంట చేస్తే ఇక్కడ పిల్లలకైతే మా చిన్నోడైతే చికెన్ తింటాడు, మటన్ తిండు. వాడికైతే చికెన్ ఫ్రై చేసుకున్నారంట అత్తయ్య వాళ్ళు మధ్యాహ్నం. అది ఉంది, అది వేసుకొని తింటున్నారు. ఇంకా నాకు, మా తోటిపడి పిల్లలకి, మా అత్తయ్య వాళ్ళకి, మా వారికి అందరికీ కలిపి ఇక్కడ మటన్ అయితే వండుకున్నాం. ఈ బండికో చరిత్ర ఉంది. దా నడుపు షాను, బండి నడుపమ్మా. నగదు షాను, బండి నడుపు.